నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కేరళ గురుజీ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, మహాకుంభమేళా జరుగుతుంది. అసలు అత్యద్భుతంగా జరుగుతుంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కుంభమేళా. అయితే చాలా మంది, అసలు క్రౌడ్ అంటే మామూలు క్రౌడ్ లేదు. ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, ట్రైన్ టికెట్స్ కానీ అసలు దొరకట్లేదు. బట్ చాలా మందికి వెళ్ళారు, కొన్ని లక్షల కోట్ల మంది వెళ్ళారు. కానీ ఇంకా వెళ్ళాలి అని చాలా మందికి ఉంటుంది. అసలు కుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల వచ్చే పవిత్రత ఏంటి? ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు అనిపిస్తుంది కదా, మేము వెళ్ళలేదు కానీ మాకు కూడా ఉంటే బాగుండేది అని చెప్పి, వాళ్ళు ఎటువంటి పరిహారాలు కనుక పాటించుకుంటే కుంభమేళాలో స్నానం ఆచరించినటువంటి ఫలితం పొందుతారు వాళ్ళు? ఓకే అమ్మ, ఖచ్చితంగా మన రెట్టివ్ ప్రేక్షకులకు మన కుంభమేళ గురించి కానీ ఈ నదుల గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి అలా ఆనందాన్ని మన రెట్టివ్ అందించాలని కోరికతో చెప్తాం. ఓకేనా? ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకొని చెప్తాం. స్వామి సురుముత్తారు రాష్ట్రం ఆరోగ్యమైన గుదిబుల బాలకనే ఎరిమిలి ధర్మ శాస్త్రవేశ పరిగిరీషనే హరిహరసుతనే జ్యోతి స్వరూపణం శ్రీ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమః. మనకు గంగా నది ఇప్పుడైతే జరుగుతుందంటే ప్రయాగరాజ్లో పుష్కరాల్లో వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళ వచ్చేసి 12 గంటల 144 అట్లా అనమాట. దానికి సంబంధించి 144 వస్తుంది మహాకుంభమేళ వస్తుంది. మనకు సాధారణ మేళ వచ్చి 4 సంవత్సరాలకు వస్తుంది. అర్ధ మేళ వచ్చేసి 6 సంవత్సరాలకు వస్తుంది. పుష్కరం వచ్చేసి 12 సంవత్సరాలకు వస్తుంది. అట్లా 12 అయినప్పుడు 144 వస్తుంది అనమాట. ఇది మనకు పుష్కర కాలం. కాకపోతే గంగా నది పుష్కరాలు అది నార్త్కి సంబంధించిన వాళ్ళు ఉంటుంది. అది అక్కడ వాళ్ళు స్నానం చేసిన ఏదైనా హిందూ ధర్మం సంబంధించింది గంగా నది స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది అన్నమాట. పవిత్ర స్నానాలు అంటారు, పుణ్య స్నానాలు. అయితే ఇది దీనికి సంబంధించింది. మనం ఎప్పుడైనా ఎవరైనా కూడా స్నానం ఆచరించిన ప్రతి సంవత్సరము ఏదో పుష్కరం వస్తూనే ఉంటుంది మన నదుల కన్నా. గురువు ఒక్కొక్క రాశి ఉన్నప్పుడు ఒక సంబంధించిన ఒక పుష్కర కాలం వస్తుంది. అన్నిటికన్నా ఏంటంటే మన ఏదైతే మన ఏ రాష్ట్రంలో అయితే ఉన్నామో, ఏ రాష్ట్రంలో అయితే నది ప్రవహిస్తుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన మేలనే ముఖ్యమైనది. ఆ పుష్కరమే మనది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఉంటుంది. అవునండి. ఇప్పుడు మనం సంకల్పం చెప్తాం, గంగా గోదావరి చెప్తాం కదా. మన ఇంటి మనం సంకల్పం చెప్పడం ఏమంటే కృష్ణా గోదావరి మధ్యస్థలే, అంటే కృష్ణా గోదావరి మధ్యలో ఉన్న మన ఇంట్లో మనం పూజ చేసుకుంటాం అని చెప్పడం. మనకి ఏది కావాలి అప్పుడు? కృష్ణ పుష్కరాలు, గోదావరి పుష్కరాలు మన ముఖ్యమైనది. అంటే ఇక్కడ సౌత్ కి సంబంధించింది. ఏ ఏరియాకి సంబంధించిన పుష్కరం ఏముంటుందో అది వాళ్ళకి ముఖ్యమైన అనమాట. ఏ నది పుష్కరాలు వస్తాయో అది వాళ్ళు ముఖ్యం. అంతేగాని పర్యటన కుంభమేళ ఏదో దొరుకుతుంది అన్నట్టు కాదు. ఇక్కడ హిందూ ధర్మం కోసం మనం ఏదైనా కూడా చేయడం అది ఒక ఋషి సంబంధించిన, అంటే 144 సంబంధించిన ప్రత్యేకమైన కుంభమేళ కాబట్టి ఇది ఎక్కువ మట్టుకు తంత్ర విద్యలు కానీ ఎవరైనా అఘోరస్ కామండి ఇవన్నీ కూడా విద్యకు సంబంధించిన వాళ్ళు వెళ్తే చాలా బాగుంటుంది. అందరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు పరిగెట్టడం, మొత్తం మేళలో మొత్తం చనిపోవడము. నేను ఇది కూడా చెప్పడానికి బిఫోర్ చెప్దాం అనుకున్నా, కాకపోతే సరే మనకు చాలా క్రౌడ్ వెళ్ళి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని, మనకు అది కూడా కాకుండా మనకొచ్చే పుష్కరమే ముఖ్యమైనది అంటున్నారు అన్నమాట. ఇక్కడ ఏదో ఏ నది ఏ రాష్ట్రానికి ఆ నది ప్రాంతం ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు అట్లా కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి అని ఎట్లా మనం సంకల్పంలో చెప్పుకొని మనము ఆ మధ్యస్థలలో మా ఇల్లు ఉందని చెప్పుకుంటాం, మనం ఎట్లా ఉంటున్నామో ఆ విధంగా అనేది మనకు పుష్కరం ఉంటుంది. ఆ ఏదైతే నది ప్రవాహిత ప్రాంతంలో మన రాష్ట్రం ఉందో ఆ నదికి వచ్చిన పుష్కరం మన ముఖ్యమైనది. అది నార్త్ కి సంబంధించింది, అది మా గంగాదేవి యమున సరస్వతికి సంబంధించింది ఒక్కొక్కటి ఉంటుంది, అది వేరే విషయం. అది ఏంటంటే మహాకుంభమేళ 144 సంవత్సరాలు వస్తుంది. అది ఎవరైనా పోయి కొంచెం వాటర్ తెచ్చేసి మనము చేసుకుని సరిపోతుంది. అంత వెళ్ళి పరిగెట్టి పాపం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది చెప్తున్నా ఏంటంటే మన దగ్గరకు వచ్చిన దానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వాలి. అంతే కదా అండి, మన దానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వాలి. ఏదైతే నది మనం ప్రవాహిత ప్రాంతంలో ఎదుర్కొన్నామో ఆ ప్రాంతం ముఖ్యం ఇవ్వాలి. అది గురుడు ఒక్కొక్క రాశి ఉన్నప్పుడు ఒక పుష్కరం వస్తుంది. అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి మన రాష్ట్రంలో ఉన్నప్పుడు కృష్ణా గోదావరి మధ్యస్థలంలో మనం కర్ణాటక వస్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక నది ప్రవహిత ప్రాంతం ఉంది కాబట్టి అట్లా ఎక్కడైతే నది ప్రవహిత ప్రాంతం ఉందో అక్కడ చేయడం, స్నానం చేయడం ముఖ్యమైనది అన్నమాట. అది నది స్నానం చేయడం వల్ల మనకి పుణ్యఫలం వస్తుంది. అది స్నానానికి ఇప్పుడు ఎందుకు ప్రత్యేకత, అందరూ పర్యటన ఎందుకు వెళ్తున్నారు అంటే మౌని అమావాస అని ఒకటి, తర్వాత మాఘమాసంలో స్నానానికి ప్రత్యేకత. మాఘ పౌర్ణమి, మాఘమాసం మొత్తము. ఇప్పుడు కార్తీక మాసం దీపానికి ప్రత్యేకత. ఏదైతే మన శ్రావణ మాసంలో వ్రతాలు అవన్నీ చేస్తుంటారు కదా, శ్రావణ మాసంలో వ్రతాలు
అవునండి. వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ వరలక్ష్మి చేస్తారు. వ్రతం. అవును. ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఎలా ఉందో, కార్తీక మాసం దీపాల ప్రత్యేకత, ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ మాఘ మాసానికి స్నానం ప్రత్యేకత. అంటే మగవారు సముద్ర స్నానం చేయాలి, ఆడవారిని నది స్నానం చేయాలి. ఇది శాస్త్రం అన్నమాట. మగవారు సముద్ర స్నానం సంవత్సరానికి 2 సార్లు చేయాలి, ఆడవాళ్ళు ఒక్కసారైనా నది స్నానం చేయాలి సంవత్సరానికి వస్తారు. ఇది ప్రత్యేకత. ఎందుకంటే మనలో ఉన్న ఏదైనా పాపం గురించి మాట్లాడవద్దు, మన భగవంతుడు సృష్టించడం మనం వెళ్తూనే ఉంటాం, అది వేరే విషయం. పుణ్య పాప కార్యాలు ఏదైనా మనకు పుణ్యఫలం కోసం చేస్తున్నాం. పాపాలు పోతున్నాయని కాదు, ఏ దేవుడు పూజ చేసేది కూడా మనం పుణ్యం సంపాదించుకుంటేనే మోక్షం ప్రధానం అవుతుంది. ఇప్పుడు చూడండి, పుణ్యం అంటే ఎలా వస్తుందంటే, ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళకి మనము ఏదైనా బాబు నాకు ఆ వస్తువు తెచ్చి ఆ పుణ్యం ఉంటుందంట. డబ్బులు ఇస్తే ఎవరన్నారు పాత వాళ్ళు చూడండి. ఇప్పుడైతే డబ్బుల గురించి ఆశ పెడతారు, కానీ అప్పుడు ఎవరైనా పాత వాళ్ళు ఉంటే బాబు జర నాకు ఆ పని చేసి పెట్టు, ఆ పుణ్యం ఉంటుందంట. పుణ్యం ఉంటే మన డబ్బు వస్తుంది, పుణ్యం లేకపోతే డబ్బు రాదు. ఒక వస్తువు కొనాలనుకుంటే పుణ్యఫలంతో వస్తుంది. ఒక పెళ్లి కావాలని పుణ్యం ఉండాలి, ఇల్లు కట్టాలని పుణ్యఫలం ఉండాలి. ఈ పుణ్యఫలంతో మనకు అన్ని ముందుకు వస్తాయి. పుణ్యఫలం లేకపోతే ఏ వరకు కూడా జరగదు, ఇది కూడా జరగదు. డబ్బు రావాలని, ఇల్లు కట్టుకోవాలని దాని సంబంధించింది ఏం చేస్తారు, ఎవరైనా మాలాంటి అయ్యగారి దగ్గరికి వెళ్ళి పడితే గురుగారు మాకు ఇల్లు అవుతాడు, సరే గోశాలకు వెళ్ళి పెట్టండి, తర్వాత ఓ వ్రతం చేయించండి, ఓ దేవాలయంకి వెళ్ళి ప్రదర్శన చేయండి. అంటే ఇది చేయడం వల్ల ఏంటంటే పుణ్యఫలం పెరుగుతుంది. పుణ్యఫలం పెరగగానే మనకు వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఫ్రిడ్జ్ కొనాలనుకున్నాం, మీ దగ్గర ఉన్న 10,000 రూపాయలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఒక 12,000 అనుకో, 12,000 అనుకో, 2,000 తక్కువ రాదు కదా. ఆ 2,000కి సంబంధించిన సిస్టమ్ పుణ్యం ద్వారా అంటే పుణ్యం ఇంకో కొంచెం మంది కొంచెం అయితే వచ్చేస్తుంది. అవునండి. అంటే నేను ఉన్న పుణ్యఫలంతో నీకు ఆలోచన వచ్చింది కొనాలని అంటుంది, ఇంకొంచెం తక్కువ ఉంది. ఆ తక్కువ దానికి ఏం చేస్తున్నాం అంటే టెంపుల్కి వెళ్తున్నాం, ప్రదక్షిణ చేసినాం, కొంచెం పుణ్యం వచ్చేసింది, ఆవుకు ధాన్యం పెట్టినాం, అదొక గడ్డి వేసి కొంచెం పుణ్యఫలం వచ్చేసినాం. ఇది మొత్తం కూడా మనకు పుణ్యఫలం ద్వారా అప్పుడు పుణ్యఫలం ద్వారా మనకు అప్పుడు ఆ ఫ్రిడ్జ్ కొనే అవకాశం దొరుకుతుంది. అదే ఏదైనా పుణ్యఫలం కోసం మనం టెంపుల్కి వెళ్ళడం, నది స్నానం చేయడం, పుణ్య స్నానాలు చేయడం, పుణ్య నది స్నానాలు చేయడం, ఇవన్నీ మేళలో స్నానం చేయడం. అయితే గురుడు ఆ రాశిలో ఉన్నప్పుడు స్నానం చేస్తే గురుబలం పెరిగితే పుణ్యఫలం ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఆ విధంగా నదిలో వచ్చిన పుష్కరకాలని మనము ఆ నది పుష్కరకాలని పుణ్య స్నానం చేయడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది. ఏదైనా నది అమ్మ గంగాదేవి ఏది ఉన్నా మనకి పంచభూతాలలో నీరు ప్రధానం కాబట్టి ఆ వాటర్ లో వచ్చిన పుణ్యఫలం ముఖ్యంగా ఉంటుంది అన్నమాట. అందుచే పుణ్య స్నానాలు అంటే అడవుడి అంత ఆతురపడి వెళ్ళకండి, కాకపోతే ఇది ద బెస్ట్. మనకు ఇంకోటి సంవత్సరం అంతా మనకి పుష్కర కాలం బలం ఉంటుంది అన్నమాట. ఏదో ఇప్పుడే అయిపోయింది రేపే అయిపోయింది ఏం లేదు. కాకపోతే మాఘ మాసంలో ప్రత్యేకమైన 5 స్పెషల్ డేస్ ఉన్నాయి కాబట్టి 5 మౌని అమావాస్య అని, మహాపౌర్ణమి, మాఘ పౌర్ణమి అని కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ స్పెషల్ డేస్ కోసము పరిగెట్టి వెళ్ళారు. కాకపోతే పుష్కర మాఘ మాసంలో స్నానమాచరించి వెళ్ళారు. కాకపోతే